హాయ్ అండి, నమస్కారం అందరికీ. ముందుగా నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో లెమన్ జ్యూస్, టర్మరిక్ అండ్ సాల్ట్ కలిపి, ఇందులో నేను సాల్ట్ వేసింది రికార్డ్ చేయలేదు, సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ నేను 1 kg చికెన్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ ఆనియన్స్. గ్రేవీకి తగ్గట్టుగా ఆనియన్స్ని థిన్గా చాలా సన్నగా స్లైస్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మనం బిర్యానీకి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఫ్రై చేసుకొని ఆనియన్స్ని చాలా ఎక్కువ టైమే పట్టిద్ది దీనికి. హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు త్వరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అని అంటే సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని వాటిని స్క్వీజ్ చేసి ఇందులో వేసుకున్నా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ఈ ఆనియన్స్ తీసేసిన ఆయిల్లోనే కర్రీ చేసుకోవచ్చు. ఈ ఆయిల్లో చేస్తే ఇంకా కర్రీ టేస్టీగా అవుతుంది. వీటిలో అల్లము, వెల్లుల్లి, కొన్ని ఒక 2-3 క్యాష్యూస్ వేసాను ఇందులో నేను గ్రేవీ కోసము. ఇందులోనే మనం ఇప్పటివరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం ఆనియన్స్, అందులోనే కర్డ్, నేను ఒక 3 to 4 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను ఇందులో. తర్వాత కారము, నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. సో కారము నేను 3 full స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ఆయిల్లో షాజీరా వేసి అది కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇప్పటి వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులో ఈ ఫ్రైడ్ దాంట్లో చికెన్ వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సాల్ట్, టర్మరిక్, లెమన్ జ్యూస్ వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే చికెన్ కూడా మొత్తం బాయిల్ అయిపోతుంది. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకు చికెన్లో ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది ఫ్రై అవ్వడానికే టైం ఎక్కువ పట్టింది. మనం ఏదైతే గ్రేవీ ఉంటుందో, ఇది నేను మిక్సీ పట్టినాక వచ్చిన గ్రేవీ, ఆ గ్రేవీ వేసేసుకోవాలి. మొత్తం గ్రేవీ వేసుకొని దాన్ని
బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఏ వంటకమైనా మనలో ఉన్న ఓపికను పరీక్షిస్తుంది. అంతే, ఎంత ఓపికగా చేసుకుంటే ఆ కర్రీకి అంత టేస్ట్. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఎక్కువసేపు దాన్ని కుక్ అవ్వనివ్వాలి. నాన్ వెజ్ ఎంత బాగా కుక్ అవుతే అంత టేస్టీగా వస్తుంది, అంత కలర్ వస్తుంది. సో అది మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను నేను. అది బాగా కుక్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. మనం ఏదైతే ఆయిల్ వేస్తామో నాన్ వెజ్లో ఆ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో అది ఈ స్టేజ్లో లాస్ట్లో నేను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. చాలా తక్కువగా గరం మసాలా వేసుకున్నాను నేను. దీన్ని బాగా కలుపుకుంటే మన చికెన్ రెడీ.